హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. ఏం లేదు సార్, చాలా డౌట్స్ ఉన్నాయి మాకు హోమియోపతి గురించి. ఇవి మావి కాదు, బేసిక్ గా పబ్లిక్ డౌట్స్ అన్నమాట. ఈ రోజు దాని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాము. మరి మాట్లాడదామా సార్? తప్పకుండా. అండ్ సార్, కొంతమంది చెప్తూ ఉంటారు పాలకూర టమాటా తినకూడదు, ఇలా కొన్ని కాంబినేషన్స్ తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి. అది అపోహన నిజమా? అది ప్యూర్ అపోహ అండి. పాలకూర టమాటా తినకూడదు అంటే దాంట్లో కొంచెం కాల్షియం ఆక్సలేట్ అవి ఉంటాయంటారు. సో మనము తీసుకునే టమాటా కొంచెం పాలకూర వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. మనం టమాటాలు రోజుకు 2-3 కేజీలు తిని, పాలకూర రోజుకు 2-3 కేజీలు తిని, పచ్చి పాలకూర తిని, వాటర్ సరిగా కాకుండా అటువంటి కేసెస్లో వస్తాయి తప్పితే మనం రోజుకు తినే 3-4 ప్రతి ఒక్కరు 3-4 టమాటాలు తింటారు, వారానికో నెలకో కొంచెం పాలకూర తింటారు. దీనివల్ల వచ్చే నష్టం అంటూ ఏం లేదు. మీరు టన్నులు మా తాతయ్య ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మా నాన్నమ్మకు భయము. సో ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టి బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి టమాటాలు ఉండవు అనమాట. సో 2 కేజీలున్నా 3 కేజీలున్నా ఆయన టమాటాలు తినేస్తారు అన్నమాట. సో అట్లా రోజు టమాటాలు తింటే ఏమైనా ప్రాబ్లం వస్తుందో తప్పితే నార్మల్గా తినే దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అది జస్ట్ అపోహ మాత్రమే అన్నమాట. Fidicus Homeopathy